సో మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు. అవి అసెంబ్లీ సమావేశాలు లాగానే లేవు. నిజంగా మీకు వాళ్ళని తిట్టాలని ఉంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు, బీఆర్ఎస్లు కావచ్చు. నీకు నిజంగా తిట్టాలనిపిస్తే అధికార పార్టీని కావచ్చు, ప్రతిపక్ష పార్టీని కావచ్చు. తిట్టాలనిపిస్తే మీ భవన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ భవన్ కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, బీజేపీ ఆఫీస్ కావచ్చు. దాంట్లో ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోండి. అసెంబ్లీ ఏమన్నా మీది అనుకుంటారా? అసెంబ్లీలో తిట్టడానికే ప్రజల సమస్యల కోసం కదా మాట్లాడాల్సింది. అసెంబ్లీలో చర్చలు ఎందుకు జరుగుతాయి? మా సమస్య ఇట్లుంది, మాకు ఇంత బడ్జెట్ ఇవ్వండి అని చెప్పేసి కదా అసెంబ్లీలో మాట్లాడాల్సింది. తిట్టుకోవడానికే సరిపోతుంది. అసెంబ్లీ సమావేశాల్లాగా ఉన్నాయి అసలు. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఓవర్ యాక్షన్ ఇంకేందా అర్థమైతలే. నిన్న ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం, దళిత బిడ్డ అయినటువంటి మాజీ డిప్యూటీ సీఎం నీ ఎంత అవమానపరిచే విధంగా మాట్లాడిండు ఒకసారి చూద్దాం. అది కౌశిక్ రెడ్డి అసభ్యకర సైగలు ఆయన మాట్లాడడమే కాకుండా సైగలు చేశాడు. సభలో కడియం పట్ల అనుచిత ప్రవర్తన, ఎథిక్స్ కమిటీ విచారణకు శాసనసభ తీర్మానం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వ్యవహరించిన తీరుపై దుమ్మారం రేగింది. సభలో కడియం శ్రీహరి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. సరే, ఆయన మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిందని చెప్పేసి మీరు కొంచెం బాధపడుతున్నారు. సరే, ఆ బాధలో చోర్ చోర్ అన్నారేమో. అందరూ అనేటప్పుడు నువ్వు కూడా చోర్ చోర్ అనాల్సింది. నువ్వేమన్నావు? ఎట్లాంటి సైకిల్ చేసినావు? ఎలాంటి గలీజ్ సైకిల్ చేసినావు? అసలు సిగ్గు శరం ఏమైనా ఉందా? ఆయన ఏజ్ ఏంటి? ఆయన వయసు ఏంటి? నీ వయసు ఏంది? ఆయన రాజకీయ అనుభవం ఏంది? నీ అనుభవం ఏంది? కడియం శ్రీహరికి సంబంధించి ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు? ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు చెడ్డినన్న వేసుకున్నావా లేదు? కనీసం ఆయన రాజకీయ వయసు కన్నా నువ్వు మర్యాద ఇయ్యాలి కదా. ఏ రకంగా సైగలు చేస్తాను? ఇట్లా ఇట్లనా, ఇట్లా ఇట్లనా? ఏం సైగలు ఇవి? కొంచెమన్నా సిగ్గుందా? అది నువ్వేమనుకుంటున్నావా? అసలు ఒక ప్రజాప్రతినిధి అనుకుంటున్నావా? ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నావా? లేదంటే ఒక చిచ్చోరా, ఒక అవారా గారిని అనుకుంటున్నావా? కడియం శ్రీహరికి సంబంధించి ఏమైనా అవినీతి మచ్చలు ఉన్నాయా? కడియం శ్రీహరికి సంబంధించి ఆయన ఉన్న అనుభవం, ఆయన ఉన్న దాంట్లో నువ్వు ఆయన కాలు గోటకి కూడా పనికిరావు. అట్లాంటి పెద్ద మనిషికి ఆయన వయసు కన్నా కొంచెం మర్యాద ఇచ్చినవా? అంత గలీజ్ స్థాయిగల కనీసం. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మచ్చలు పడుతున్నాయి అంటే ఈ కౌశిక్ రెడ్డి లాంటి వాడి వల్ల మచ్చలు పడుతున్నాయి. ఈయనను సస్పెండ్ చేయండి, పార్టీ బాగుపడుతుంది ఫస్ట్. ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి చిచ్చోరగాళ్ళు, ఇలాంటి అవారగాళ్ళు ఉన్నారు కాబట్టి పార్టీకి మచ్చలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత అది బలుపా, యాటిట్యూడా, లేదంటే ఇంకేదన్నా? మరి ఇంత గలీజ్గానా? తెలంగాణ మొత్తం నీ గురించి చర్చ చేసుకుంటుంది. ఏంద్రబాయి నీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంత గలీజ్గా అనా అని సిగ్గు పోతుంది. మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే అనుకుంటున్నారు, అరే గిసొంటాన్ని గెలిపించుకున్నాం ఏంద్రబాయ్ అని. నిజంగా ఆ కేటీఆర్ ఈయన సస్పెండ్ చేస్తేనే కొంచెం పార్టీకి మంచి పేరు వస్తుంది. లేదంటే ఇట్లనే పార్టీ ప్రతిపక్ష పాత్ర లాగా పోషించుకుంటూనే పోతుంటది. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజల సమస్యల పైన, నా నియోజకవర్గ సమస్యల పైన నేను మాట్లాడాలని చెప్పేసి ఆలోచించాలి కదా. ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు? హుజురాబాద్ ప్రజలు పాడి కౌశిక్ ని ఎందుకు గెలిపించుకున్నారు? ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు గెలిచినా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో నాకంటూ ఒక సీట్ ఉంది, అది దేనికి ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచించుకో. అసలు నువ్వు హుజురాబాద్ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు? పాడి కౌశిక్ రెడ్డి వస్తే మా బతుకులు మారుతాయి, నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది, మా తెలంగాణలో గొప్ప నియోజకవర్గం, మంచి నియోజకవర్గం ఏదైనా డెవలప్ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గం అని చెప్పుకోవడానికి ప్రజలు ఓట్లు వేసారు అనుకుంటున్నావాను? ఆ రోజు నువ్వు పిల్ల బిడ్డని అడ్డం పెట్టుకొని మాట్లాడినావు కదా, ఇట్లా ఇటు దీనంగా. ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని కాపాడుకోండి, ఈ గుండె అలసిపోయిందని చెప్పేసి చాలా దీనంగా అడిగినావు కదా. ఎక్కడ ఏం చేసుకుంటావో, ఎక్కడ పిల్లల బతుకులు ఆగమైపోతాయో అని చెప్పేసి హుజురాబాద్ ప్రజలు నిన్ను గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ అహంకారమా, బలుపా, ఇంకేదన్నా? ఇవి తగ్గించుకో. లేకపోతే ఎందుకంటే ఈసారి ఏదో నువ్వు బతిందాడినావు, ఒకవేళ నీకు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ఇచ్చారు, ప్రజలు, హుజురాబాద్ ప్రజలు ఇచ్చారు.
ఏమైపోతావో పెళ్ళాం పిల్లలు ఆగమైపోతారని చెప్పేసి హుజురాబాద్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారు నీకు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ నువ్వు ఏడుంటావు? బొంద పెడతారు ప్రజలు నిన్ను. కాలిపిల్లి గెలిపించుకున్నామని ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నానని గుర్తు తెచ్చుకో. లేకపోతే అవారాగాడినా, చిచోరగాడినా, చిల్లరగాడినా, లంగగాడినా, దొంగగాడినా అని నీది ఒకసారి ఆలోచించుకో. అద్దం ముంగట పోయి నించో. అరే నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, నేను ఒక ఎమ్మెల్యేని, ఇప్పుడు నేను నాకు తగ్గట్టుగా వ్యవహరించాలి, నాకు తగ్గట్టుగా నేను ఉండాలని చెప్పేసి ఆలోచించుకో. ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వయసు లేదు, పరిమితి లేదు, ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు సైగలు చేస్తున్నావు. నిజంగా ఇప్పుడు వచ్చే హుజురాబాద్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆ హుజురాబాద్ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డిని బొందబెట్టడం ఖాయం. బ్లాక్ మెయిల్ చేసి ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్నాడు. బిడ్డని పిల్లాన్ని అడ్డం పెట్టుకొని ఏడ్చుకుంటే ఓట్లు అడిగినావు. వాస్తవం కాదు అది? అప్పుడు ఎట్లా మాట్లాడినోడివి ఇప్పుడు ఎంత బలుపుతోటి, ఎంత అహంకారంతో, ఎంత కొవ్వుతోటి, ఎంత మదంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, నేను ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంచుకున్నారు, వాళ్ళకి ఏ రకంగా నేను సహకరించాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలను నేను ఎట్లా తీర్చాలని చెప్పేసి ఆలోచించు. ఎప్పుడు నేను ఏం ట్రోల్ కావాలా, ఎట్లా వాళ్ళని ఎట్లా ఇప్పుడున్న అధికార పార్టీని ఎట్లా తిట్టాలి, ఎట్లా నేను ట్రోల్ కావాలి, ఎట్లా నేను మీడియాలో ఉండాలి, గివేనా ఎప్పుడు ఆలోచనలు? చిల్లర ఆలోచనలు ఉన్నాయి మొత్తం. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే మంచిది పాడి కౌశిక్ రెడ్డి. లేదంటే ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు నేను. లేకపోతే సస్పెండ్ అయ్యేదాకా చూసుకోకు. ఇట్లనే చేస్తుంటే నిజంగా కేటీఆర్ కూడా ఏదో ఒక సస్పెండ్ చేస్తాడు, పార్టీకి మచ్చలు వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఒక వయసుకి, ఒక అనుభవం ఉన్న వ్యక్తులకి ఏ రకంగా మర్యాద ఇవ్వాలో ఆ రకంగా మర్యాద. చిల్లరగా, చిచ్చరగా నిజంగా కౌశిక్ రెడ్డి అనేటోడే కాదు, వేరే ఎవరైనా సభకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు తిట్టాలనిపిస్తే మీ ఇంట్లోనో లేదంటే మీ భవనంలో తిట్టుకోండి. ఏం అసెంబ్లీ సమావేశాలు అంటే మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ ఆఫీసులో అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒక ప్రజా ప్రతినిధిగా వ్యవహరించి పాడి కౌశిక్ రెడ్డి.